నమస్తే. మేము గణేష్ నిమజ్జన జాగాలకు వచ్చేసినాం. తీరుల వినాయకులని గంగమ్మ ఒడికి చేర్చేందుకు తీసుకొని వస్తున్నారు. మరి ఆలస్యం చేయకుండా వాళ్ళందరితో మాట్లాడి డాన్సులు ఆడి అసలు ఎవరెవరు ఎట్లెట్లా పూజలు చేసిండ్రు, ఎంత ఘనంగా తీసుకొస్తున్నారు ఏంది మొత్తం అరుచుకుందాం. మీరు వచ్చేసిండ్రు ఫాస్ట్ గా. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? బేగం బజార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా వినాయకుని పెడుతున్నారు మీరు? 25 years అయింది. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడ నుండి ఓల్డ్ సిటీ. ఇక్కడ నుండి ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నావు. ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి? మా ఇంటి గణేష్ కోసం వస్తా. మా చెల్లెకి ఒకటి కావాలి. అరే ఇక్కడ కొట్టుకొచ్చినావు రా, ఇవి అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ఎత్తుకొచ్చినావు కాదు. నువ్వు నాకు గొనిస్తా అని చెప్పిస్తలేవు కదా, అందుకే నేనే ఇట్లా అందుకని చెప్పేసి అమ్ముకుంటారా? 100 రూపాయలకి ఒకటి అట్లా. 80 రూపాయలు అంటే నువ్వు 100 రూపాయలు అంటే 20 రూపాయలు కమిషన్ కూడా దామని చూస్తున్నావు ఏంది? జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎక్కడి నుంచి వస్తున్నారా? Pragati Colony, Katedan. ఈ సంవత్సరాలు అవుతుంది వినాయకుని More than 15 years. Not about contributing with someone else or taking chanda, but we individually, whole family use. ఒకటే ఫ్యామిలీ అంట వీళ్ళంతా. ఫ్యామిలీయా? ఓహో. నీ పేరేంటి? టోటల్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? 20-25 అంకుల్ అంటే అంకులే. అంకుల్ లెక్క కనిపిస్తున్నారు. రే రే అయితే నీకు కావాలి ఆంటీలు ఎవరు కనిపిస్తున్నారు? ఆంటీలు పేరు తమ్ముడు నీ పేరు? My name is Kaushik Raj. మై నేమ్ ఇస్ కౌశిక్ రాజ్. మొత్తం ఇంగ్లీష్ నుంచి దిగుతలేవు కదా? Amala, అట్లంటే మనతోని గొంతు మొత్తం పోయిందేమో రా, అట్లా అయిపోయింది గొంతు. బంతు పోయింది ఆశి. అప్పుడెప్పుడో ప్రసాదం ఇప్పించిన వెనకాల నాకు సమోసా కనిపిస్తుంది అన్న, నాకు ఆకలి అవుతుంది అన్న. సమోసా వచ్చేటట్టు తిరిగినాం కదా కదా, తిన్నాం రా సమోసా. అన్న ఎట్లా ఇస్తున్నావు? 2 రూపీస్కి ఒకటి. ఇట్లా ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇంకా बीस दे देना, 30 का 30 रुपए का 20 दे देना. हम भी काम करने का కొనే మొహమేనా నీది? ఎప్పుడన్నా కాదు దాపోదంతా కొనే ముఖం ఫోన్ ఇస్తుంటే ఇంకా మళ్ళీ ఫోన్ ముఖమేనా అని చెప్పి నన్ను అంటావు. బరాబర్ కౌంట్ కరో భయ్. बराबर काउंट कर देता సూపర్. కొంచెం ఆనియన్ ప్యాస్ దాలో భయ్య తోడ ప్యాస్ దాలో ప్యాస్. ఇది ఒక్కటే వచ్చు. नंबर 1 क्वालिटी फ्रेश क्वालिटी. సమోసా డస్కరే సమోసా గరం గరం సమోసా చల్లగుంటే పైసలు వప్పే, చల్లగుంటే పైసలు వప్పే. ఏ సమోసా రావాలి 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 రావాలి. అంతకుముందు బాగా పని చేసిన అలవాటు, గరంలో చేయకముందు ఇదే పని చేస్తుండే మా అన్న, కానీ ఒక్కరు కూడా వస్తలేదు. ఇవాళ నిమజ్జనం కాబట్టి ఊరుకుంటానా, ఏం పంచులు వేయకుండా. తిను ఎప్పుడెప్పుడు తీసుకున్నా ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని చూస్తాను. నాకు అర్థమైంది కానీ ఎవా నువ్వు తిను నువ్వు తిన్నాక మిగిలితే తింటా. మిగిలే అన్న ఒకటే ఉండదు, అందుకే ఇచ్చేసినాం. అదే అనుకున్నా దిష్టి కోసం ఒకటి పక్కకు పెట్టినట్టు. గణేష్ మహారాజ్ నిమజ్జనం జరుగుతుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాము. అసలు ఒక్కొక్కరు ఆనందంతో ఆ స్వామి వారిని నిమజ్జనం చేయడానికి రెడీ అయిపోయినరు. మాకైతే ఒక్కొక్కసారి బప్ప వెళ్ళిపోతున్నారని బాధ అవుతుంది. కానీ హలో, నువ్వు వచ్చేసరికి లేట్ అయింది కానీ నువ్వు వచ్చేసరికి నేను పోలీస్ అన్నలతోని డ్యాన్స్ చేసిన, అక్కడున్న మన కమిటీ మెంబర్లతోని డ్యాన్స్ చేసిన. ఏమనుకుంటున్నావు? మొత్తం ధూమ్ తడాకా చేసినాం. నువ్వేమో రమ్మంటే మెల్లగా శివ నడుచుకుంటూ వచ్చినట్టు నడుచుకుంటూ వస్తే అక్కడ ఎవరు ఖైరతాబాద్ వినాయకుడు వెనక ఎంతమంది జనం ఉష్క వస్తే రాలనంత జనం. అరే చెయ్యి పట్టుకొని ఉండాలి అన్న అని చెప్పి వెనక రావాలని తెలియదా? నేను నీ వెనకాలనే వచ్చినా, నువ్వేమో పట్ట. నేను వినాయకునికి ఎలకలెక్క ఇట్లా పక్కకుండా నాతో నేను చెప్తే నువ్వు ఉరికినావు ఎక్కడికో. అరలే మన కొట్లాట కాదు కానీ అక్కడ స్వామివారిని నిమజ్జనం చేసే వేళ విశేషం ఇప్పుడు కాబట్టి మంచిగా మనసారా దండం పెట్టుకొని అంత మంచి జరగాలి. మళ్ళీ సంవత్సరం కూడా ఇట్లానే వినాయక చవితిని మంచిగా సంతోషంతో సెలబ్రేట్ చేసుకోవాలి. అందరికీ ఏవేవైతే అనుకున్నారో అన్ని పనులు జరగాలి, మనకు కూడా మంచి జరగాలి, అందరూ బాగుండాలని కోరుకుందాం.
Namaste. Namaskaram. Where are you from? Oh, I'm from France, France. Okay. but I'm living in Hyderabad for 15 years. Yeah. How do you feel when our Indian tradition and Telugu tradition sees? How do you feel? So first of all, the south of India is the best because the culture is so lively and the people are so respectful and so gentle. I am so happy for my fellow Hyderabadi because those 10 days they can finally relax and they can share those moments with Are you wishing to go France back or stay here only? I am here for 15 years. You will stay here only. Yeah. Do you know any sloka of Ganesh or any god's slokas? I don't know. Oh, you mean song? I don't speak Telugu and I don't speak Hindi. So what I do, I put the music. Then I'll tell you, repeat it you. Okay. Shuklam Bharadaram Vishnum. Shuklam Barabaram Vishnu. Shuklam Bharadaram Vishnum. Shuklam Barabaram Vishnu. Ganapati Bappa. Moria! జై బోలో గణేష్ మహారాజ్ కి. మిమ్మల్ని బాగున్నాను అడగాల్సిన అవసరం లేదు, మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము కూడా బాగుంటాం కాబట్టి. గణపతి రావడంతో అందరికి ఉత్సాహం అవుతుంది. రాను రాను హైదరాబాద్ గణపతి ఫేమస్ అవుతుంది. ఖైరతాబాద్ లో పి జనార్దన్ రెడ్డి పెట్టిన కార్యక్రమాన్ని ఇలా నాగేందర్ పూర్తి చేస్తున్నాడు. కోనాలు ఎత్తుకున్నప్పుడు ఏమంటారు, అమ్మా తల్లి మంచి మొగడు మంచి అత్త దొరకాలని అంటారు. అదే విధంగా గణపతి మహారాజు కోరేది ఏంటంటే మా అందరికి మంచి వర్షాలు మంచి ఉద్యోగాలు ఇచ్చి గణపతి వారిని వేడుతున్నా. మీ మాటలు వింటే మాకు ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తి. అది అందరికీ తెలుసు, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి. కానీ కాకలో పడి ఉన్న చిన్న పిల్లగాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఇంప్రెషన్ గురించి కాదు, ప్రజలు బాగుండాలి, అందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు మాట్లాడినా ప్రజల గురించి మాట్లాడతారు. ఇప్పుడు హనుమంతరావు కాక చిన్నతనం గురించి చిలిపితనం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే గణపయ్య అంటేనే ఉండ్రాలు తినుకుంటా ఆడుకుంటా పార్వతీమాత కొంగు పట్టుకొని తిరుగుకుంటూ ఉండేటోడు. నువ్వు చిన్నప్పుడు పులిహోర పొట్లాల కోసం ఉరకడం కానీ చందాల కోసం తిరగడం కానీ చేసినావా? చిన్నగా ఉన్నప్పుడు చాలా చిలిపి శాతాలు చేసిన పెరుగుతూ నాకు కూడా ఆలోచన వచ్చింది గణపతి దయ వల్ల. మీది కూడా యూత్ అసోసియేషన్ ఉండే నాకు గణపతి యూత్ అసోసియేషన్. నేను అంబర్పేటలో మొదలు నేనే పెట్టిన. రాజకీయాల అతీతంగా గణపతి ఉత్సవాలు చేసిన గత 30 ఏళ్ల నుంచి చేస్తున్నా. ఇట్లుంటుండే. ఇప్పుడు అంటే డీజే మోతలు డప్పు సప్పులతోనే తీసుకుపోతున్నాం. మీ అప్పుడు ఎట్లా తీసుకుపోతుండే గణేష్? అప్పుడు ఇంత లేకుండా కదా, జనం తక్కువ. మిమ్మల్ని మామూలుగా ఇమిటేట్ చేస్తుంటాం. అరే బాబు ఏం చేస్తున్నావు రైట్, నువ్వు ఉండురా చెప్తా అర్థం కావట్లేదు నీకు, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అని మీలాగా మాట్లాడడానికి ట్రై చేస్తుంటాం. కాబట్టి నువ్వు కూడా డైలాగ్ నేర్చుకున్నావు. అది సూపర్ కాక సూపర్. అదే ఇన్స్పిరేషన్ కంటిన్యూ చేయాలి మీరు. ఒక్కసారి बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की. गणपति बप्पा, गणपति बप्पा, गणपति बप्पा, गणपति बप्पा, गणपति बप्पा. जय माहिष्मति. అప్పటి నుంచి అంత పర్ఫెక్ట్ గా రెడీ అయినా అనుకున్నా కానీ ఒక్కటే మిస్సింగ్ అన్న, మైదాకు. ఆడోళ్ళకు మైదా కంటే ఇష్టంగా పెట్టించుకుంటుందా? ఇట్లామా అబ్బా నువ్వు 20 రూపీస్ అన్నావా, ఇక వేపిస్తాడు. ఎక్కడ తక్కువ ఉంటే అన్నీ వేపిస్తాడు. 10-20 రూపాయలే ఉండాలి మా అన్నకి. తెలుగాట बिल्ली का फेस नहीं है, ऐसा ऐसा बिल्ली फेस. इनका फेस अच्छा दिख रहा है क्या? वो ये तो बहुत सुंदर है. సరే సార్లే ఇంకా అబ్బా ఒకటే 20 రూపాయలు ఖర్చు పెట్టించిన ఇప్పటికే. ఓ ఏడాది కూడా ఉండదట అది, మళ్ళీ దానికి 20 రూపాయలు. అన్నా నా కమ్మది దిమ్మ పోయింది. ఏ ఇక్కడ పోయినట్టుంది. బంగారుదా? గోల్డ్. నువ్వు ఎప్పుడైనా కొనిచ్చినావా? ఆయన ఏ జాగ్రత్త పెట్టుకోవా నీ ముఖానికి? అరే నాకేం తెలుసు, అది చూసిపోయింది. నాకు కొని నాకు తెలియదు. ఆడ మైకులలో అంతగానో మొత్తుకుంటున్నారు, బంగారు నగలు పోతున్నాయి జాగ్రత్త పెట్టుకోండి, పర్సులు పోతున్నాయి జాగ్రత్త పెట్టుకోండి, ఫోన్లు పోతున్నాయి అని. అంటే దిమ్మలని చెప్పలేదు వాళ్ళు, కమ్మలని చెప్పారు. ఓన్లీ నగలే అన్నారని నగలు పట్టుకున్నా. ఇది చూసిపోయింది అన్న. కాదు ఒక్క చెవితో మంచిగా ఉన్నావు, ఉండని స్టైలిష్ గా. ఏమో బాగుంది. ఈ టైం ఎట్లుంది చూడు, అంత గలీజ్ గా అనిపిస్తున్నా నేను. నాకు ఇప్పుడు కొత్త కమ్మలు కొని నాకు తెలియదు. ఇక్కడ ఉంది. అమ్మయ్యా ఎవరు లేరు కదా, తీసుకోండి. చీ దొంగ బుద్ధి, ఎప్పుడు చూసినా అంతే దొంగ గోలు పట్టేటోళ్ళు. నాకా నీకు नहीं इनका एक ये दिम्मा टूट गए, एक दिम्मा देते दिम्मा
इसका 100 रुपया ये दिम्मा को 100 रुपये देते దిమ్మ తిరిగిపోయింది మా అన్నకి దిమ్మ అన్న వాకిల్ చేసుకునేది అన్న ఇది సెట్ వస్తుంది అన్న ఇట వాకిల్ చేసుకునేది వాళ్ళ వాకిలికి వేయాలి ఇప్పుడు నేను తీసుకోవాలి మీ వాకిల్ చేసుకోండి అన్న చెవులకు పూలు పెట్టుకోవడానికి చెవులకు తలలకు కాదు చెవుల పెట్టడానికి వాకిల్కి అయితే ఇలాంటివి డిజైన్స్లు ఉన్నాయి అన్న వాకిళ్ళ కాదు ఈ వాడిపోయిన ముఖానికి కావాలి వాడిపోయిన ముఖానిక गणपति की जय जयकार 5 6 7 8 गणपति का बोला 8 9 10 11 12 का बटू प्यार मोरिया रे बप्पा मोरिया रे बप्पा मोरिया रे गणपति बप्पा मोरिया अगले बरस तू जल्दी आ गणपति बप्पा मोरिया अगले बरस तू जल्दी आ गणपति बप्पा టాటా ఇంకా ప్రసాదం చెప్పడం మర్చిపోయినావన్నా నువ్వు సర్లే ప్రసాదం దేవుంది కదా ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలని ఊరుకున్నా సరే ఎంత అన్నా क्या क्या 30 40 50 है 30 40 50 30 में क्या आते हैं 40 में क्या आते हैं 50 में क्या आते हैं 30 में मसाला आता 40 50 में बटर मसाला आता नहीं ऐसा नहीं सब में भी यही आता सब में अलग अलग है प्लेन का अलग है मसाले का अलग है बटर का अलग है अच्छा నీకు ఏం కావాలి మసాలా కావాలా ఏం కావాలి ఏది బాగుంటుంది తక్కువ లేదు ఉంటుంది అన్న प्लेन है मसाला है बटर है कौन सा होना आपको ये बोलो చెప్పు ఏం కావాలనో ఇక అచ్చా బనా అచ్చా अच्छा वाला मसाला रहता है बटर मसाला रहता चलो एक बटर मसाला दो 30 का बटर मसाला 30 का नहीं आता ना 50 का वाला మసాలా దే దో 50 का मसाला మసాలా దే దో మేరకు 100 రూపాయలది కూడా కాలేదు అనుకుంటున్నావు అది పొట్టరా చెత్త బుట్టనా అన్ని కలిపి మిక్స్ కొడతాను నువ్వేమో రోజు సాయంత్రం అయిందంటే అక్కడ ఇక్కడ ఈ గల్లీలో వినాయకుడి దగ్గరకు పోతావు పక్క గల్లీలో వినాయకుడి దగ్గరకు పోతావు ప్రసాదాలు తింటావు ఎంత తిరిగినావు తెలుసా సరిగా నేను తింటా ఫస్ట్ అరే వా ఇప్పటి వరకు డ్యూక్ బండి మీద కూర్చున్న వినాయకుని విగ్రహాలను చూసినాం కానీ ఇక డ్యూక్ బండికి వేసుకొని వస్తుంటారు వినాయకుడిని వాళ్ళే తీసుకొస్తున్నారు కదా మాట్లాడదాం ఒకసారి అయ్యా ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన గణేష్ తీసుకున్నారని అయ్యో గణేష్ 11 డేస్ పూజ చేసిన గణేష్ని తీసుకున్నందుకు ఏడుస్తున్నావు ఏమైనా అన్న ఎందుకు ఏడుస్తున్నావు బేటా గణేష్ని వేయొద్దా నీళ్ళలో వేయొద్దా ఎందుకు మీ తమ్ముడు ఏడుస్తున్నాడనా జో నిజంగా చిన్నపిల్లలకి ఎంత ఇష్టం అనిపిస్తుంది అంటే 10 రోజులు 11 రోజులు పూజలు చేసి చిన్నగా వినాయకుడిని పెట్టుకొని ప్రేమగా చూసుకొని ఇప్పుడు తీసుకుపోయి నిమజ్జనం చేయాలంటే అట్లా బాధపడుతుంటారు గణేష్ ఎవరో స్లోగన్ బాగా చెప్తున్నారు ఎవరది ఒక్క స్లోగన్ చెప్తావా ఏంటి మళ్ళీ అగరబత్తి అగరబత్తి మళ్ళీ నేనే అగరబత్తి 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 అన్న నువ్వు ఈ మధ్యలో కొంచెం బండగైనట్టు అనిపిస్తుంది అన్న అంటే ఈ మధ్యలో నేను ఆఫీస్కి మధ్యలో లంచ్ తెచ్చుకుంటే నేను చూసినావా అవును మాతో కూడా కలిసి తింటేనే తింటలేవు రాత్రి కూడా తొందరగా పోతాను ఆఫీస్ నుంచి ఇంటికి మధ్యాహ్నం తొందరగా పోనీకి రాత్రి తొందరగా పోనీకి నువ్వు లాగోవడానికి ఏంటిదన్న సంబంధము అంత కనపయ్య మహిమ ఏడిపోతాను అనుకుంటాను మధ్యాహ్నం రాత్రి పూట గణేష్ మండపాల దగ్గర అన్నదానం పెడతారు కదా ఆడికి పోయి తింటాను అందుకే లావైనా ఏం కొనిస్తలేవు అది ఇది అని అంటున్నావు కదా ఇప్పుడు నీకు బ్రహ్మాండంగా ఒకటి ఇప్పిస్తా దాని తొందరరా ఏం ఇప్పిస్తా అంటే కొంచెం ప్రసాదం పెట్టరా ప్రసాదం మంచిగా కళ్ళకు అద్దుకొని తిను పుణ్యం వస్తుంది సూపర్ ఎక్కడి నుంచి వస్తున్నారు కాచిగూడ ఓ సూపర్ జై బోలో గణేష్ మహారాజ్ గణేష్ ని నిమజ్జనం చేసిండ్రా సూపర్ చలో వచ్చే సంవత్సరం కలుద్దాం అవన్నీ కాదు కానీ నాకు ఈ హంగామా అంతా చూస్తుంటే ఒత్తగా నేనేమో మన దగ్గర వినాయకుని దగ్గర ఇట్లా బూరలు పట్టుకొని మంచిగా ఊదుకుంటూ పోయేది నాకు ఒక పీక కావాలి ఎంత అక్క 50 రూపీస్ కమ్ నా होते 40 में आता
అది చిన్న పిల్లగాళ్ళ ఆడుకుంటారు, నీకెందుకు? ఏ రేట్ అడుగుతున్నా, నీకే కొనిద్దాం అన్న చిన్నపిల్ల. నాకైతే ఓకే, 10 రూపాయలకి అమ్మా. ఎప్పటికీ ఇదే కదా, నేనేదో ఉత్తగా అడిగిన అట్లా జోక్ చేద్దామని. నువ్వు అన్ని 10 రూపాయలకు అడిగితే ఎందుకు ఇస్తారు వాళ్ళు? సరే కానీ ఇగో ఇది 10 రూపాయలకి ఇచ్చేస్తా. చూసినావా, నన్నేమో 10 రూపాయలకి అడగద్దు అంటాడు, ఈయనేమో 10 రూపాయలకి ఇవ్వు అంటాడు. అయ్యో అంతేనా? ఇట్లా తీసేస్తా. మస్తు ఇంతకు ముందు ఏమో అన్నావు, నేను మస్తు ఊదుకుంటూ వస్తే అట్లా కాదు. బుంగలు ఇవి వేరు. గంగమ్మ ఒడికి చేరుకుంటున్న చిన్ని గణేషులు, బుజ్జి బుజ్జి గణేషులు ఎంత చక్కగా ఉన్నారు చూడండి. గణేష బై బై గణేష, బై బై గణేష. నైట్ ఎన్ని గంటల వరకు చేస్తారా? ఒక్కసారి మీరందరూ కలిసి ఒక్కసారి జై కొట్టురన్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇట్లా నిమజ్జనాలు కొనసాగుతూనే ఉంటాయి ఇంకా చాలా సేపు. మరి ఆ గణపయ్యకి టాటా చెప్పి మళ్ళొచ్చే ఏడాదికి ఆ స్వామి వారిని కలుద్దాం. ఆ ఆదిదేవుని ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై.